వెల్కమ్ టు అవర్ ఛానల్. దశరథ రాకతో గుండె పగిలే నిజం తెలుసుకుని మాలిని చెంప పగలగొట్టిన సుమిత్ర. అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే కార్తీక దీపం సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు రీచ్ అవ్వాలి అంటే మా ఈ ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక ఇక ఇంటికి దశరథ అయితే వస్తాడు. ట్రిప్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ కూడా. ముఖ్యంగా శివనారాయణ, సుమిత్ర, కార్తీక్, దీప అందరూ. నిజంగా మీరు రావడం చాలా హ్యాపీగా ఉందండి. మీరు ఇంత త్వరగా వచ్చేస్తారని కూడా అనుకోలేదని సుమిత్ర హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది. పని అయిపోయింది, నాకు అక్కడ ఉండబుద్ధి కాలేదు, అందుకే వచ్చేసాను అని చెప్పి అనగానే, మంచి పని చేసావురా, మరి ఇంకా రెస్ట్ తీసుకో, తర్వాత భోజనం చేస్తూ మాట్లాడుకుందామని చెప్పి శివనారాయణ అంటాడు. సరే అని చెప్పి అందరినీ చూసి సూరజ్ని చూసి షాక్ అవుతాడు. మనసులోనేమో వీడేంటి ఇక్కడున్నాడు, అంటే నేను విన్నది నిజమేనా, ఈ విషయం గురించి నాన్నతో మాట్లాడాలా సుమిత్రతో మాట్లాడాలా చూద్దాం, కానీ ఈ విషయంలో ఇంకా లేట్ చేయకూడదు అని తనలో తానే అనుకుంటా ఉంటాడు. సరే రా, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పి అంటారు శివనారాయణ. సరే నాన్న అని చెప్పేసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సుమిత్ర ఏమండి మీరు ఫ్రెష్ అవుతారా, నేను కాఫీ తీసుకొస్తాను అని చెప్పి అంటది. తీసుకొద్దు కానీ ఒకసారి ఇలా రా సుమిత్ర అని అంటే, ఏంటండి చెప్పండి ఏమైంది అని అంటే, ఆ సూరజ్ ఏంటి ఇక్కడున్నాడు, వాడెందుకు ఇక్కడ ఉండాలి అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంక సుమిత్ర అదేంటండి అలా మాట్లాడుతున్నారు, మీకు సూరజ్ ముందే తెలుసా అని చెప్పి అడుగుతుంది. తెలుసు, వాడు గురించి దారుణంగా విన్నాను, కానీ ఇప్పుడు అది నిజమే అనమాట, ఇంత అన్యాయం చేస్తారా అని చెప్పేసి కోపంతో ఉన్నట్టు బిహేవ్ చేస్తుంటే, ఏంటండి అంత కోపంగా ఉన్నారు, అంత టెన్షన్ పడుతున్నారు, పైగా సూరజ్ గురించి అలా మాట్లాడుతున్నారేంటి అనగానే, వాడి గురించి తెలిస్తే నువ్వు కూడా ఇలాగే మాట్లాడతావు అని చెప్పి దశరథ అంటాడు. ఏంటండి అది, ఏమైంది సరిగ్గా చెప్పండి నాకు అర్థమయ్యేలాగా అని అడుగుతుంది సుమిత్ర. ఆ మాలిని మామూలుది కాదు, అది ప్లాన్ వర్కౌట్ అయ్యేలా చేసి ఇక్కడికి పంపించిందనమాట, అంటే నేను విన్నది నిజమే అని దశరథ అంటూ ఉంటాడు. అబ్బా మాలిని ఏంటండి ఏం జరుగుతుంది, ప్లాన్ ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి సుమిత్ర అనేసరికి, లేదు అది చాలా దారుణంగా ప్లాన్ చేసిందనమాట, మీరేమో ఏ విషయాలు తెలుసుకోకుండా ఎవరి గురించి తెలుసుకోకుండా మోసపోతున్నారు అది ఇది అని చెప్పేసి దశరథ ఫైర్ అవుతూ ఉంటాడు. అబ్బా మీరు ఏ విషయం సరిగ్గా చెప్పకుండా మీరు ఏదేదో ముక్కలుగా మాట్లాడితే నాకు ఎలా అర్థమవుతుంది చెప్పండి, ముందు అసలు ఆ సూరజ్ ఎవరు ఏంటిది చెప్పండి, అబ్బాయికి ఎవరూ లేరని చెప్పాడు మాతో అని చెప్పి అంటే, ఇదిగో ఇలా వినే మీరు మోసపోతూ వస్తున్నారు అని చెప్పి అంటాడు దశరథ. అసలు ఆ సూరజ్ ఎవరో తెలుసా, మీ అన్నయ్య కొడుకు, అంటే ఆ మాలినీదేవి కొడుకు అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉంటుంది సుమిత్ర. అంటే మీ ఉద్దేశం ఏంటండి అని సుమిత్ర అడిగేసరికి, ఏముంది, ఆ రాక్షసి మన ఇంటి మీద పగబట్టింది కదా, మనం దానికి బద్ధ శత్రువులం, కానీ ఈ విషయం దక్షిణామూర్తి మావయ్యకి తెలీదు, దారుణంగా తను మనల్ని మోసం చేస్తూ ఇంగో తన కొడుకుని మన ఇంటికే పంపించింది, మన జ్యోత్స్నని పెళ్లి చేసుకొని ఆ ఇంటికి తీసుకెళ్లి నానా కష్టాలు పెట్టి ఇదిగో మనల్ని తన చుట్టూ తిప్పుకోవాలని, తన కాళ్లబేరానికి రప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంది అని దశరథ అంటాడు. ఇక ఆ మాటకి అసలు సుమిత్రకి మాటలు రావు. సుమిత్ర ఎందుకు అలా ఉన్నావు, నేను చెప్పింది నిజం, మీరేమో ఏ విషయం తెలుసుకోకుండా ఆ సూరజ్ని ఇంట్లో పెట్టుకున్నారు, అసలు ఇంత దాకా తెచ్చుకున్నారెందుకు అని చెప్పి అడిగేసరికి, లేదండి ఆ అబ్బాయికి ఎవరు లేరు, నేను అనాథని అని చెప్పాడు, అదే కదా మరి తన ప్లాను, ఆ మాలిని ఎలా అయినా సరే సూరజ్తో జ్యోత్స్న పెళ్లి జరిపించి తన ఇంటికి రప్పించుకోవాలని చూస్తుంది, అప్పుడు ఆ విధంగా మన మీద పగ సాధించాలని ప్రయత్నిస్తుంది అని చెప్పి దశరథ అనగానే, ఈ విషయంలో ఇంక నేను ఊరుకోనండి, ఆ మాలిని ఇంతకి తెగుస్తుందా, అయినా దక్షిణామూర్తి మా నాన్న సొంత మనవరాల్ని ఇంత దారుణానికి బిహేవ్ చేసేలా చేస్తాడా, ఇప్పుడే ఊరుకోను, నేను ఖచ్చితంగా మాలిని వదిలిపెట్టనండి అని చెప్పి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. సుమిత్ర ఆగు, ఇది సరైన సమయం కాదు, అసలు ముందు సూరజ్ని ఇంట్లో నుంచి గంటేయాలి అని చెప్పి అనగానే, లేదండి నేను ఈ విషయంలో ఇంకా సహించే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా ఈ విషయంలో నేను ఆ మాలినిని ఊరుకోను అని చెప్పి వెంటనే కారు తీసుకొని మాలిని దగ్గరికి వెళ్ళిద్ది. మాలిని అని చెప్పి గట్టిగా అరుస్తుంది సుమిత్ర అలా వచ్చేసరికి మాలినితో పాటు దక్షిణామూర్తి కూడా వస్తాడు. అయితే దక్షిణామూర్తి సుమిత్రను చూసి, అమ్మా సుమిత్ర ఎలా ఉన్నావమ్మా, నీకు ఇన్నేళ్లకు పట్టిందా అమ్మా ఈ తండ్రి దగ్గరికి రావడానికి, ఎందుకమ్మా అలా అరుస్తున్నావు, ఏమైంది అని చెప్పి అనగానే,
ఇంక చాలు ఆపండి మీ కపట ప్రేమలు. ఇంత దారుణంగా నన్ను, నా కుటుంబాన్ని దారుణంగా మోసం చేయాలనుకున్నారు. నీ కన్న కొడుకుని నా ఇంటికి పంపించి, నా కూతుర్ని పెళ్లి చేసుకుని నీ ఇంటికి తీసుకొచ్చి కష్టాలు పెట్టాలని చూస్తావా? ఏంటి నాన్న మీరు? మీరు ఇంత దారుణంగా ఉన్నారా? మీ మనసు ఇంత కఠినమైందా? ఇంత అన్యాయం చేస్తారా? సొంత మనవరాల్ని కష్టాల పాలు చేయాలనుకుంటారా? అని చెప్పేసి ఇంకా సుమిత్ర చాలా ఎమోషనల్గా మాట్లాడేసరికి దక్షిణామూర్తికి ఏమీ అర్థం కాదు. ఇక చాలు ఆపండి నాన్న. చిచి, అసలు మిమ్మల్ని నాన్న అని పిలవాలంటేనే కోపంగా ఉంది. ఇంత అన్యాయంగా మా కుటుంబం మీద పగబట్టారా? అంత అన్యాయం ఏం చేశాం నాన్న మీకు? ఇంత దారుణంగా నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తావా మాలిని? నువ్వు కూడా ఒక ఆడదానివేగా. మరొక ఆడదాని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంటే నిన్ను ఏమనాలో ఏమనుకోవాలో కూడా తెలియట్లేదు. ఇంత అన్యాయం చేస్తావా? చూడు, నీకు ఇదే చెప్తున్నాను. వెంటనే నీ కొడుకు సూరజ్కి ఫోన్ చేసి తనంతట తాను ఇక ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసేలా చేయండి. లేకపోతే నా స్టైల్లో బయటికి పంపించాను అంటే అది నేరుగా పోలీస్ స్టేషన్కే అవుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోమాలిని. నువ్వు నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూసినా, ఇంకొకసారి నా కుటుంబం జోలికి రావాలని ప్రయత్నించినా నేను చూస్తూ చేతులు కట్టుకొని కూర్చోను. నువ్వు ఇంత అన్యాయం చేస్తూ ఉంటే నేను భరిస్తూ అస్సలు ఊరుకోను. ఏదో గతంలో జరిగిన ఒక చిన్న పొరపాటు వల్ల నేను ఇప్పటికీ పశ్చాత్తాపడుతూనే ఉంటాను. కానీ నువ్వు మాత్రం మా మీద ఎనలేని పగ పెంచుకున్నావు. దారుణమైన ప్లాన్స్ వేసి మొన్న రెస్టారెంట్ విషయంలోనూ అలాగే చేశావు. ఇప్పుడు పర్సనల్ విషయాల్లో దూరి ఇలా చేస్తున్నావు. నేరుగా నీ కొడుకుని నా ఇంటికే అబద్ధాలు చెప్పి పంపించావు. నా కూతుర్ని పెళ్లి చేయాలనుకుని ప్లాన్ చేస్తున్నావు. దాన్ని నీ ఇంటికి రప్పించుకొని మమ్మల్ని కూడా నీ కాళ్ళ దగ్గరికి పడేలాగా చేసుకోవాలనుకుంటున్నావా? అది ఈ జన్మలో జరగదు మాలిని అని చెప్పి అనేసరికి నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు అని చెప్పి అంటది మాలిని. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకోవడం కాదు, చాలా తక్కువ అంచనా వేశానని ఇప్పుడే అర్థమవుతుంది. ఇక మీదట ఈ విషయంలో తప్పులు జరగవులే. ఖచ్చితంగా ఇంకొకసారి నా కుటుంబం జోలికి మాత్రం రావద్దు అని సుమిత్ర అయితే మాలినికి ఇంకా షాక్ ఇస్తుంది. ఇక ఆ తర్వాత దక్షిణామూర్తి ఏమో, అమ్మ ఏంటమ్మా ఎందుకమ్మా అలా వెళ్ళిపోతున్నావు అంటే, ఇంక చాలు ఆపండి. మీరు మీ మోసం చేసే మాటలు నేను నమ్మను. ఇంకెవరి దగ్గరన్నా చెప్పుకోండి, అప్పుడు వాళ్ళు నమ్ముతారేమో. చూడండి నాన్న, ఇదే మీకు కూడా ఆఖరిసారి చెప్తున్నాను. ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని గతంలోనూ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పటికీ చెప్తాను. ఖచ్చితంగా మీరు కానీ నా జోలికి రావద్దు, అలాగే నా కూతురు జోలికి రావద్దు. నా కుటుంబం జోలికి వచ్చినా కూడా నేను చూస్తూ ఊరుకోను, సహించను అని చెప్పి గట్టిగా ఇంకా వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా మాలిని దక్షిణామూర్తి షాక్లో ఉండిపోతారు. ఇక మరి ఇప్పుడు మాలిని ఎలాంటి ప్లాన్ చేయబోతోంది, సూరజ్ విషయంలో, జ్యోత్స్నకి పెళ్లి చేసే విషయంలో ఇంకెలాంటి ప్లాన్స్ వేస్తుంది అనేది తెలియాలి అనుకుంటే ఖచ్చితంగా మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్నీ మీకు టైం టు టైం రీచ్ అవుతాయి. ఇక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు అవర్ ఛానల్. దశరథ రాకతో గుండె పగిలే నిజం తెలుసుకుని మాలిని చెంప పగలగొట్టిన సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే కార్తీక దీపం సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు రీచ్ అవ్వాలి అంటే మా ఈ ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక ఇక ఇంటికి దశరథ అయితే వస్తాడు. ట్రిప్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా శివనారాయణ, సుమిత్ర.